శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రుడు శని. అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానం సంపాదిస్తారు. భవిష్యత్ కార్యాచరణ కోసం ముందుగా మీ ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నలుగురిలో ఏది మాట్లాడినా తప్పుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఫ్లాట్ కానీ సేల్ చేసి భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తృతీయంలో గురువు, ఏకాదశంలో రాహు. కొన్ని శుభసూచకాలు, కొన్ని అశుభం చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనా సరే మీ స్వయం కృషితోటి ముందుకు రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అయితే ఆరోగ్య సమస్యలు కొన్ని వెంటాడుతుంటాయి. ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాహుకేతులు అలాగే గురువు గారు మారడం వల్ల కొన్ని ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని ఆలోచనలు మారుతుంటాయి. కొన్ని ఆలోచనలు మంచిదే. విదేశీ యానం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గురు రాహు దృష్టి మీద ఉండడం వల్ల కొంత సానుకూల ఫలితాలు కూడా గోచరించే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే సంతాన విషయంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వారు ఎంతగానో పైకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి ఉద్యోగం వస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నవారు, అలాగే గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నవారు, చిన్న తరహా అకౌంటింగ్ సెక్షన్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినీ పరిశ్రమ ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. మీ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభదాయకంగా ఉంటుంది. అయితే ఎన్ని చేసినా సరే ఈ ఏలినాటి శనిలో కొన్నిసార్లు వెనక్కి వెళ్ళడం, జీవితం ఇంతేనా, ఎంత కష్టపడవలసిన పరిస్థితి ఏంటి, అందరూ కష్టపడకుండా పైకి వెళ్తారు, మనం ఎంత కష్టపడ్డా ఒకసారి ఉద్యోగం కూడా రావడం లేదు, మనకంటే ముందు ఉన్న వాళ్ళు, వెనక వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగంలో స్థిరత్వం లభించడం అనేవి ఒక మదన పడతారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నవారికి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుంది. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు విద్యాపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి విద్య లభిస్తుంది. అయితే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బంది పడ్డా మంచి ఉద్యోగం లభిస్తుంది. PR కోసం ప్రయత్నాలు ఎక్కువగా చేయండి. అలాగే భూమి కానీ గృహం కానీ కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద మేషరాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా విషయాల పట్ల, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. పంచమాధిపతి అయిన రవి ద్వితీయంలో బలంగా ఉన్నారు. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, కష్టే ఫలినట్టుగా మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. అయితే పంచమంలో కేతు వల్ల సంతానపరంగా చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, జాగ్రత్త వహించండి. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఆల్రెడీ కన్సీవ్ అయిన వాళ్ళు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేపట్టిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ఘనంగా నిర్వహిస్తారు. అయితే వివాహం చేయాలి, చేతిలో డబ్బులు లేదు ఎలాగా అని అనుకుంటారు. కానీ ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల సమయానికి డబ్బు చేతికి అందడం, వివాహాన్ని ఘనంగా జరిపించడం అనేది జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏనాటి శని జరుగుతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ప్రతిరోజు శివనామ స్తోత్రం కానీ శని స్తోత్రం కానీ పఠించడం, ఎవరికైనా బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, భాగ్యంలో రాహు. ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళడం, విదేశీయానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇటువంటి ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. గత కొంతకాలంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వారం మంచి అవకాశాలని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుంది. వ్యాపార వృద్ధి చాలా కలిసి వస్తుంది. ఒక వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలని చూస్తారు, అది ఈ వారం ప్రారంభించవచ్చు. అయితే వైద్య వృత్తిలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎక్కువగా పాటించండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నలుగురితోని షేర్ చేయకుండా మీకు మీరుగానే పరిష్కరించుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. మీకు భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ద్వితీయంలో గురువు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పని చేసినా నిర్విరామంగా సాగుతుంది. కొన్ని ప్రయత్నాలు అనుకోకుండా కలిసి వస్తాయి. ఒక ప్రాజెక్ట్ అయినా ప్రారంభించాలి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు, అది ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సాధ్యమైనంత వరకు కష్టే ఫలి అన్నట్టుగా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు ఉంటాయి. ఒకరి మీద ఆధారపడకుండా మీకు మీరుగానే చేసుకోవడం చెప్పదగినది. ఎవరో ఏదో చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు మన కాకుండా ప్రతిదీ ఇటు ఉద్యోగంలో కావచ్చు, ఇటు వ్యాపారంలో కావచ్చు, మీకు మీరుగానే పట్టించుకోవడం అనేది చెప్పదగిన సూచన. మొత్తం మీద గత కొన్ని నెలలుగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, మనోధైర్యం పెరుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడడం, ఇక్కడి నుంచి అయినా సరే కొంత సుఖం అనేది ఏర్పడుతుంది అనే ఒక ఆలోచన ఏర్పడుతుంది. మీ ధైర్య సాహసాలు అందరూ మెచ్చుకుంటారు. ఎందుకంటే మీరు ఎవరి జోలికి వెళ్ళరు. మీ జోలికి వచ్చిన వాళ్ళు కూడా మనకెందుకని వదిలేస్తారు. కానీ వాళ్ళు అలా కాదు, ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని కింద పడేయాలి అనే ఆలోచనతో ఉంటారు తప్పితే కానీ మీకు సహాయం చేయాలి, మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. అటువంటి వాటి గురించి మీరు పట్టించుకోకుండా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి. మన ఒకరి గురించి పట్టించుకుంటే మనకి మనం దిగజారిపోతాం. వాళ్ళు దిగజారని చెప్పేసి మనం దిగజారకుండా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే భూమి కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది. వాహన యోగం ఉంది. అలాగే విదేశీయానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలు పడతాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే గురువు కాస్త అనుగ్రహం వల్ల కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది, మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం కాకుండా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అలాగే సంతానపరమైన ఇబ్బందులు ఏమైనా ఈ వారం తొలగిపోతాయి. అలాగే చతుర్థంలో కేతువు, తల్లిదండ్రుల పట్ల అభిమానం పెరుగుతుంది, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటారు. ఒక్కోసారి కోపాన్ని కూడా నియంత్రించుకోవాల్సి వస్తుంది. ఎవరు ఎన్ని అన్నా సరే మీకు మీరుగానే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే ఏకాదశంలో శని శుక్రులు మిత్రులే. శుక్రుడు గురువింట్లో ఉన్నారు. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న ఒక పని ఈ వారం పూర్తవుతుంది. అలాగే ల్యాండ్ సేల్ చేయాలనుకుంటారు, అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలు ఎటువంటి లోపాలు లేకుండా ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి, విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తున్న వారికి కొంత మానసిక ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అయితే అవి తాత్కాలికమే. ఏది ఏమైనా మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మీ సంకల్పమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన
స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల్లో ఘనంగా నిర్వహిస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వ్యాపారం కావచ్చు, కార్యక్రమం కావచ్చు, ఏదైనా 10 మంది సలహాలు మీరు తీసుకుంటారు, అయితే నిర్ణయం మటుకి మీరే తీసుకుంటారు. అది నిర్ణయం మీరు సొంతంగా తీసుకోవడం కూడా ఒక మంచిదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి గత కొంతకాలం కంటే ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిన్న చిన్న విషయాలకి భయపడకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం 6 కుంకుమతో అమ్మవారిని పూజించడం, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. జన్మరాశిలో గురువు, భాగ్యంలో రాహు, తృతీయంలో కేతువు. ఈ గురు రాహుల కేతువుల సంచారం వల్ల వీళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే జన్మరాశిలో గురు ప్రవేశం కొన్ని శుభకార్యాలు ఇస్తుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం కూడా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఎందుకంటే జన్మరాశిలో గురువు కొన్ని శుభ ఫలితాలను ఇస్తారు. గురువు అనుగ్రహం ఉంది అంటే మనం ఏదైనా సాధించగలం. ఎన్ని గ్రహాలు ఎన్ని ఇబ్బంది పెట్టినా ఒక్క గురువు అనుకూలంగా ఉంటే వీరికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే భాగ్యంలో రాహు. అయితే మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మిమ్మల్ని పైకి ఆకాశం ఎత్తేవాళ్ళు కూడా ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భాగ్యరాహు మీకు అన్నీ ఇస్తారు. అయితే ఒక్కొక్కసారి మనమే గ్రేటు అని అనుకునే విధంగా కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకుంటూ నలుగురితో పాటు సరదాగా ఉండేటట్టు ప్రయత్నిస్తారు. ఎవరు ఎన్ని పొగడ్తలు పెట్టినా వాటిని పక్కన పెట్టండి, మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి, మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. దశమంలో శని స్థిరంగా లాభాలని ప్రసాదిస్తాడు. ఒక కార్యక్రమం, ఒక చారిటీ పెడదామని అనుకుంటారు. మనం బాగున్నాం, మనతో పాటు ఒక 10 మందికి చదివిస్తే వారు వృద్ధిలోకి వస్తే బాగుపడతారన్న ఒక మంచి సంకల్పంతో కొంతమంది విద్యార్థుల్ని చదివించడం జరుగుతుంది. ఆ దైవానుగ్రహం వల్ల కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి. విద్యా అవకాశాలు బాగా కలిసి వస్తాయి. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. వైద్య విద్య చదువుకోవాలనుకున్న వారికి, అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అప్లికేషన్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించడం, కడుపుకు సంబంధించిన గ్యాస్ట్రిక్, అసిడిటీ ఇటువంటి బాధ పెడుతుంటాయి. కాబట్టి వాటి విషయంలో, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది. వాళ్ళని చూసి మనం ఒక స్థానం సంపాదించుకోవాలి, నలుగురిలో హుందాగా ఉండాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరినీ ఆకట్టుకుంటుంది. కాబట్టి విద్యా విషయాలలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. తృతీయంలో కేతువు, భాగ్యంలో రాహు. భాగ్యరాహు వీళ్ళకి చాలా బాగున్నాడు. ప్రతి పని, ముఖ్యంగా కెరియర్ పరంగా మీరు చేసే ప్రయాణాలు కావచ్చు, బిజినెస్ పరంగా చేసే ప్రయాణాలు కావచ్చు, లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురుస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. ఎందుకంటే మీరు చాలా కష్టపడతారు, కానీ కష్టం తగిన ప్రతిఫలం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అందరికీ ఇలాగే ఉంటుందా, మనకే ఇలాగే ఉంటుందా అన్న ఒక ఆలోచన కూడా ఎదురవుతుంది. ఎందుకంటే మనకంటే వెనక వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి, మనకు రావట్లేదన్న మనోవేదన ఎదురవుతుంది. కాకపోతే మీకు ఈ వారం ప్రమోషన్ వచ్చే అవకాశం గట్టిగా గోచరిస్తుంది. వాటి దిశగా ప్రయత్నాలు చేయండి. అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా బాగుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి చాలా అనుకూలం అని చెప్పవచ్చు. మంచి ఆదరణ పొందుతారు, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంఘంలో మీకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఉన్న వారికి, అలాగే
బ్యూటిషియన్స్, డెంటిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్టు ఈ రంగాల వారికి చాలా బాగుందని చెప్పచ్చు. చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద గత 4-5 వారాల కంటే ఈ వారం మీరు చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు గురుగ్రహం అనుగ్రహం కోసం ఎక్కువగా మేధ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే భాగ్యంలో రాహు కాబట్టి రాహు అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. శని భాగ్యంలో బలంగా ఉన్నారు. రాష్ట్రాధిపతి చంద్రుడు దశమంలో ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవి లభిస్తుంది, మంచి ఉత్సాహం లభిస్తుంది. ఏది ఏమైనా భాగ్యశనుడు వీరికి మంచి చేస్తారు. మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం, ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ద్వితీయాధిపతి అయిన రవి ఏకాదశంలో బాగున్నారు. అలాగే తృతీయాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు కూడా వ్యయంలోనే లాభంలోనే ఉన్నారు. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, వ్యాపారపరమైన కార్యక్రమాలు కావచ్చు, వీరికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనులను మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా స్త్రీల వల్ల వీరు లాభం పొందగలుగుతారు. వారి వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంఘంలో స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. మంచి వ్యాపారవేత్తలుగా మంచి రాణించగలుగుతారు వీళ్ళు. ప్రభుత్వ సంబంధమైన రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి అనుకూలంగా ఉంది. అలాగే వ్యయంలో గురువు, కాస్త ఖర్చులు అనేవి ఉంటాయి, జాగ్రత్త వహించాలి. షష్టాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో మొన్న మే 15 మారారు. ఎటువంటి కార్యక్రమాలైనా సరే చివరిదాకా వచ్చి ఆగిపోవడం అనేది జరుగుతుంటాయి. అయితే మీ సమయస్ఫూర్తి, మీ తెలివితేటలతోటి వాటిని చక్కగా నిర్వహించగలుగుతారు. విద్యా సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి పిఆర్ లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కళా సాంస్కృతిక రంగాల వారికి చక్కగా వ్యవహరిస్తారు. సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, చిరు వ్యాపారస్తులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. చేసే ప్రయత్నాల లోపం లేకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. దగ్గర దాకా వచ్చి ఆగిపోయిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతం కావడం, మళ్ళీ మిమ్మల్ని అడగడం అవి జరుగుతుంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు వారం అనుకూలంగా ఉంది. చేసే పనిలో కృషి లభిస్తుంది. విదేశీ విద్య ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా ఉంది. శని భగవానుడు అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి ఏ పని చేసినా నిదానంగా ఉన్నా కూడా భవిష్యత్తు బాగుంటుంది. వీరికి భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. అలాగే వ్యాపారంలో చక్కగా రాణించగలుగుతారు. చేసే పనిలో కృషి లభిస్తుంది. ఏ పని చేసినా వీరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సమస్యపోతాయి. అలాగే బంధువులతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కోర్టులో ఉన్న వ్యవహారాలు సానుకూలపడతాయి. మీకు ఈ వారం అనుకూలంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు సోమవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే
సిద్ధగంధంతో స్వామివారు కావచ్చు, అమ్మవారు కావచ్చు అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం లభిస్తాయి. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వారం కొంత ఉపశమనం కలుగుతుంది. అష్టంలో శని వీరికి బలంగా ఉన్నారు. కొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తోంది, కొంతమందికి అష్టమ శని నడుస్తోంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అయితే అష్టమ శని అందరినీ ఇబ్బంది పెట్టదు. కొంతమందికి చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు అనుకూలంగా ఉంటుంది. రాష్ట్రాధిపతి రవి దశమంలో బలంగా ఉన్నారు కాబట్టి ఏ పని ప్రారంభించినా ఎదురులేని విధంగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాలు కావచ్చు, ఉద్యోగ సంబంధ విషయాలు కావచ్చు మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు చేసే ప్రతి పని సఫలీకృతం అవుతుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు సరిగ్గా చేయరని, సరిగ్గా వ్యవహరించరని మిమ్మల్ని దూరం పెట్టిన ఎవరైతే బంధువులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు మళ్ళీ మీ దరికి చేరడం, మీరు చెప్పిందే చాలా చక్కగా ఉందనడం, మిమ్మల్ని పొగడ్డం ఇటువంటివి జరుగుతుంటాయి. అలాగే స్థలం కానీ, ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. గృహ నిర్మాణ పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు, శుభకార్యాలు చేయగలుగుతారు. అలాగే పిల్లలకు సంబంధించిన విద్యా విషయ వ్యవహారాల్లో మీరే ప్రతి ఒక్కటి ఆచితూచి వ్యవహరించడం, దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మన ధోరణి ఇలాగే ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డే ఉండాలి, మనం ఎవరికి మోసం చేయడం లేదు, మనం మన విధంగానే వెళ్తున్నాం, 10 మందికి ఉపయోగపడాలి అన్న ధోరణి ఏర్పడుతుంది. మీకు నలుగురు లాగే వాళ్ళు ఉంటారు, మీకేమీ తెలియదు, చేత కాదు అనే ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అవన్నీ మీరు పట్టించుకోకుండా ఒక సంకల్ప సిద్ధితోటి ముందుకు వెళ్తారు. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పట్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి సమస్యపోతాయి. అయితే కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. తదితర విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కు వస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కు వస్తుంది. ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి ప్రారంభించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి. అష్టమ శని నడుస్తోంది. అష్టమంలో శని వీరికి బలంగా ఉన్నారు. కొంతమంది శని భగవానుడు బలంగా లేకపోతే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే శని చక్కగా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు సంప్రాప్తిచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, శనికి తైలాభిషేకాలు చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి షష్టంలో రాహు, దశమంలో గురువు, అలాగే రాష్ట్రాధిపతి అయిన బుధుడు దశమంలో బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు పేరు ప్రఖ్యాత లభిస్తాయి. వ్యాపారం చక్కగా ఉంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వారం చక్కగా లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. అయితే ఎంప్లాయీస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది మోసం చేసే విధంగా కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రతి విషయాన్ని మీరు పసిగట్టి దానిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో వారికి చక్కగా ఉంది. ఏదైనా ఒక పదవి ఆశిస్తున్న వారికి ఈ వారం పదవి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే భాగస్వామి విషయంలో మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, ఆవిడ తోడ్పాటు ఎంతగానో ఉంటుంది. ఆవిడ సహాయ సహకారాలు మిమ్మల్ని ఒక సంతృప్తికరంగాను ఒక స్థాయిని పెంచే విధంగా ఉంటుంది. ఎటువంటి విషయంలో సరే ఆవిడ సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో చెప్పదగిన సూచన. అలాగే వ్యాపార నిమిత్తమై విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. వ్యాపారం బాగుంటుంది. విదేశాల్లో ఉన్నవారికి విద్యాపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొద్దిపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం, లేదంటే సరిగ్గా చేయకపోవడం అనేవి ఏర్పడుతుంది. అయితే రవి బలంగా ఉన్నారు కాబట్టి, బుధుడు బలంగా ఉన్నారు కాబట్టి వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త వహించండి.
కష్టే ఫలి అన్నట్టుగా మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలరు. ఇటువంటి విషయవహారాలు ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా అవకాశాలు చాలా కలిసి వస్తాయి. మెరిట్ మార్కు సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చక్కగా వీరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారు కూడా చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, H1B, PR కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఇటు కుటుంబంలో కావచ్చు, ఇటు వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఏమీ చేతకాని వారు, మీకు ఏమీ తెలీదు అన్నవారు కూడా మిమ్మల్ని ప్రశంసల కురిపిస్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు ఏమీ చేయట్లేదు అన్న భావన ఏర్పడిపోతుంది. అందరూ ఒక ముద్ర వేస్తారు. వాటిని ఛేదిస్తూ మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి, మనకంటూ గుర్తింపు నలుగురిలో ఉండాలి అన్న భావన ఏర్పడుతుంది. కళారంగాల్లో ఉన్నవారికి చక్కగా రాణించగలుగుతారు. విదేశీ విద్య యోగిస్తుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎన్నో ఏళ్ళగా సంబంధం దగ్గర దాకా వచ్చి చేజారిపోయిన వారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదిరే విషయం గోచరిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి. షష్టంలో రాహు, వ్యయంలో కేతు ఉన్నారు. మొన్నే గురు రాహు కేతులు మారారు. దీనివల్ల ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, లేదా ఉద్యోగంలో కొన్ని మార్పులు కానీ చోటు చేసుకునే అవకాశం ఉంది. వాటి నిమిత్తమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఎప్పటి నుంచో పని ఆగిపోయిన పనులు కావచ్చు, భూ సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా ఆగిపోయి ఉంటే అవి ఈ వారం ముందుకు సాగే విధంగా గోచరిస్తోంది. వ్యాపార వృద్ధి చాలా చక్కగా ఉంటుంది. మంచి లాభాలు బాగుంటాయి. ఏదైనా మీ సమయస్ఫూర్తి, మీ తెలివితేటలతోటి నలుగురిని మెప్పించగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే మీ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. వెనక్కి లాగేవారు ఉంటారు. మీకున్న తెలివితేటల్ని వాళ్ళు గుర్తించరు. ఏదో చేస్తున్నారు కదా, ఏం పైకి వస్తారు, ఇలాగే ఉంటుంది, స్థిరంగా ఉండండి అనే సలహాలు ఎక్కువగా ఇస్తారు. మీరు ఆ సలహాలు మీకు నచ్చదు. ఎదగాలి అంటే కష్టపడాలి అంటే అంత నష్టమైనా కష్టమైనా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అటువంటి విషయ వ్యవహారాల్లో ఇటు బంధువులు కావచ్చు, అటు బయట వాళ్ళు కావచ్చు, ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటిని పక్కన పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. శుభకార్యాల విషయంలో చక్కగా నిర్వహిస్తారు. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎందుకంటే భాగ్యంలో గురువు, అలాగే పంచమంలో రాహు, భాగ్యాధిపతి గురువు తులారాశి మీద దృష్టి ఉండడం వల్ల కొన్ని అనుకోని పనులు కూడా కంప్లీట్ అయ్యే విధంగా గోచరిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారికి గురుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు. ఎప్పుడైతే గురువు దృష్టి రాశి మీద పడిందో మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. వ్యాపారం నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. రాజకీయ సంక్షోభంలో ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్న వాళ్ళకి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతలు బాగా లభిస్తాయి. అయితే ఎన్ని సంభించినా ఏదో ఒక మనోవేదన వీరికి ఏర్పడుతుంది. దగ్గర దాకా వచ్చిన పదవి చేజారిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే దిగులు పడవద్దు.
ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వీళ్ళకి చాలా బాగుందని చెప్పొచ్చు. అనుకోని పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు విద్యాపరమైన ఇబ్బందులు ఏమైనా ఈ వారం తొలగిపోతాయి. పంచంలో రాహు, షష్టమ శని, శుక్రులు, అలాగే భాగ్యంలో గురువు, విదేశీయాన సంబంధించిన విషయ వ్యవహారాలు, ఇంజనీరింగ్కి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు సానుకూల పడే విధంగా గోచరిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. కొన్ని ఆగిపోయిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రారంభమవుతాయి. ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి నష్టాలు చూస్తున్నారు, వాళ్ళు ఈ వారం కొన్ని లాభాలు చూసే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతోటి కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మీకున్న తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా వాటి మాటలను పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళాలనే ధోరణి ఉంటుంది. అయితే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బంది పాలవుతారు. ఒక్కొక్కసారి డెసిషన్ మేకింగ్ 10 మంది చెప్పారు కదా వాటిని అనుసరిస్తే బాగుంటుంది అన్న ధోరణి ఏర్పడుతుంది. ఇక్కడ చెప్పదలసిన విషయం ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా వినండి, కానీ పాటించడం మటుకి మీరు అన్నీ ఆలోచించుకొని వెళ్ళాలి. మీ డెసిషన్ ఏదైతే ఉందో అది చక్కగా రాణిస్తుంది. మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. మీరు బాగా ఎదుగుతున్నారు, 10 మందిలో సంపాదిస్తున్నారు, పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అని ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ విషయం మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీకేమీ రాదని, లేదంటే మీకు బిజినెస్ చేయడం చేత కాదని, మీకు మాట్లాడడం చేత కాదని అది విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ విమర్శలను పక్కన పెట్టి మీకు మీరుగానే వెళ్ళండి. ఒక్కొక్కసారి ఆలోచనలు వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. ఇటువంటి విషయాల్లో క్లియర్గా మీరు ఉండడం చెప్పదగినది. అలాగే విదేశీకి సంబంధించిన కొన్ని విషయ వ్యవహారాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొత్త ప్రాజెక్టుకి నాంది పలుకుతారు. ఈ తులారాశి వారికి గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఇంకా మునుపటి 2-3 వారాల కంటే బిజినెస్ ఎంత బాగుందో ఇప్పుడు దానికి రెట్టింపు అయ్యే అవకాశం గోచరిస్తుంది. చక్కగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపం ధరించడం చెప్పదగినది. అలాగే రుద్రపాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానం పట్ల ఎక్కువ మక్కువ చూపుతారు. మీరు చేసే పనిలో వారి సహాయ సహకారాలు మీకు ఎంతగానో తోడ్పడుతుంది. శుభకార్యాలని ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఎన్ని చక్కగా చేసినా బంధువర్గంలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడదు. మీరు చక్కగా చేస్తున్నా సరే మీరు బాగా గడించారని, ఎవరిని మీరు పట్టించుకోవడం లేదని, చులకనాభావం చూస్తున్నారని ఒక భావన ఏర్పడుతుంది. అది మీకేమీ తెలియదు. మనం అందరం చక్కగా చూస్తున్నాం, చక్కగా ఉన్నాం కదా, ఎందుకు ఈ లేనిపోని మాటలు వస్తున్నాయి అని ఒక బాధ ఏర్పడుతుంది. అయితే ఒక్కటి, భాగస్వామి తోడున్నంత వరకు ఎటువంటి వాటికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ గురువు వీరికి అంత మంచిది కాదు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని, గురుగ్రహ జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా వీరికి చాలా బాగుంటుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తుంది. గత కొన్ని సంవత్సరాల కంటే వ్యాపారం ఈ వారం వీరికి ఒక అడుగు ముందుకు వెళ్ళే విధంగా గోచరిస్తుంది. దీనివల్లనే స్నేహితుల్లో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు ఈర్ష్య ద్వేషాలు అవన్నీ పెరుగుతాయి. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరు ఎన్ని చెప్పినా సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారి తోడ్పాటు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటిని పక్కన పెట్టి మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి, సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. విద్య పట్ల కొంత బాధ్యతారహితంగా ఉండడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడడం జరుగుతుంటాయి. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్టమక్ సంబంధించి గ్యాస్ట్రిక్, అసిడిటీ, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇబ్బంది అనేవి వీరికి ఏర్పడుతుంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఒక భూమిని అమ్మి ఇంకో చోట స్థిరాస్తి కొనుగోలు చేయగలుగుతారు.
వాటిని వృద్ధి చేసుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా విషయాల పట్ల చక్కగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే ఒక ప్రాజెక్ట్ని చేద్దామని అనుకుంటారు, అవి మధ్యలోనే ఆగిపోవడం, అది భాగస్వాముల మధ్య విభేదాలు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దశమాధిపతి అయిన రవి సప్తమంలో చక్కగా ఉన్నారు. ఇటు లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. మీ మాట చాకచక్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో బలంగా ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం కావచ్చు, ఏదైనా ఒక వ్యవహారం వచ్చేటప్పుడు సమయస్ఫూర్తితోటి వాటిని పరిష్కరిస్తారు. ఎవరు ఎన్ని మాట అన్నా మౌనంగా ఉండి దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది అనే భావనలో మీరు వస్తారు. అయితే ఇక్కడ భాగ్యాధిపతి అయిన చంద్రుడు సప్తమంలో ఉన్నారు కాబట్టి కొంత మనోవేదన ఏర్పడుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి చక్కగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యం పరంగా తప్ప మిగతా అన్ని విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే శివుడికి అభిషేకం చేయడం చెప్పదగినది. కుదిరితే ప్రతిరోజు చేయించండి, లేదా సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలోకి మారారు. కొన్ని పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి పునఃప్రారంభమవుతాయి. వ్యాపారం చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఒక ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకుంటారు. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. అయితే ఈ రాశి వారికి ₹1 సంపాదిస్తే ₹10 సంపాదిస్తున్నారు అనే ఈర్ష్యాభావాలు ఇటు బంధువుల్లో కావచ్చు, ఇటు స్నేహితుల్లో కావచ్చు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా వాటికి విలువ తెలియదు. మీరు కష్టం తగిన ప్రతిఫలం మీకు లభించినా అది ఏదో దైవాధీనంగా వచ్చింది, మీరేమి కష్టపడలేదు అనే భావన ఏర్పడుతుంది. అయితే ఇవన్నీ మీరు పక్కన పెట్టి స్వయం కృషితో మీరు ముందుకు వెళ్ళండి. చక్కగా రాణించగలుగుతారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం లభిస్తుంది. సంతానం పురోగతి బాగుంటుంది. సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. తృతీయంలో రాహు, చతుర్థంలో శని, అలాగే షష్టంలో రవి బుధులు, ఇటు సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు, భాగ్యాధిపతి అయిన రవి 6ంట ఉన్నారు. 6ంట్లో చక్కగా బలంగా ఉన్నారు వీరిద్దరూ. ఒక వ్యాపార నిమిత్తమై ఏవైతే ఆగిపోయి ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. స్వయం కృషి గట్టిగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల లోపం లేకుండా మీరు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. ఒక భూమిని కొనుగోలు చేస్తారు. కన్స్ట్రక్షన్లోకి అడుగు పెడదాం అనుకునే వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. అలాగే వాహన యోగం, సువర్ణ యోగం ఉంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇటు భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మట్టుకే. కొంతమందికి స్టాక్ మార్కెట్ కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. అయితే వీరు స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీయానం చేయగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ప్రేమ వివాహ విషయాలలో కొంత దూరంగా ఉండడం, ఏదైనా ఉంటే తల్లిదండ్రులతో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం ఎంతో మేలు చేకూరుతుంది. లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అలాగే డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపంలో వెళ్ళడం చెప్పదగినది.
అలాగే కళా సంబంధమైన విషయ వ్యవహారాలు, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఈఎన్టీ సంబంధించి, కాస్మెటిక్స్ ఈ రంగాల్లో ఉన్న వారికి చక్కగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. చేతి దాకా వచ్చిన ఉద్యోగం జారిపోయే అవకాశాలు గోచరిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలని ఏది ముందు వస్తే ఆ ఉద్యోగంలో జారడం అనేది చెప్పదగిన సూచన. ఇంకో ఉద్యోగం ఉంది కదా, 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళాం, అది వస్తుందేమో అనే భావన ఏర్పడకుండా చూసుకోవాలి. ఏదైతే ఉద్యోగం వచ్చిందో అది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అలాగే దైవ కార్యక్రమాలని చక్కగా నిర్వర్తిస్తారు. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. భాగ్యంలో కేతు సంచారం, తృతీయంలో రాహు సంచారం వల్ల అఖండమైన ఖ్యాతిని, జ్ఞానాన్ని సంపాదించగలుగుతారు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. మీకు బిజినెస్ చేయడం చేత కాదు, ఉద్యోగం చేయడం సరిగా రాదు అని ఎవరైతే ఉంటారో వాటిని పక్కన పెట్టి మీ స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నలుగురిలోనూ పేరుపై కథలు గడిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వస్తుంది అనుకున్న పదవి చేజారిపోవడం, మిమ్మల్ని పక్కనే ఉండి పొగుడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరే స్వయంగా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు అమ్మవారికి 6వ కుంకుమతో పూజ చేయండి. అలాగే నాగసింధూరాన్ని ధరించండి. నరదిష్టి ఏమైనా ఉంటే కొంతవరకు తగ్గుతుంది. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతువు, అలాగే వ్యయ తృతీయాధిపతి గురువు 6వ సంచారం. కొన్ని శుభసూచకం అని చెప్పచ్చు, కొంతవరకు ఇబ్బంది అని కూడా చెప్పచ్చు. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. అయితే అష్టమంలో కేతువు కొంత ఇబ్బంది పడే విధంగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగినది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం రావాల్సిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు బాగా చేయగలరు అని మిమ్మల్ని పైకి ఎత్తే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అటువంటి వాటికి దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు రియాలిటీకి దగ్గరగా ఉండడం చెప్పదగిన సూచన. ఏ విషయాన్ని సరే మీరు సరదాగా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశాల కోసం వెళ్ళాలి అనుకునే వారికి ఈ చక్కని అవకాశం అని చెప్పచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాలు చక్కగా వీరు కలిసి వస్తాయి. విదేశాల్లో స్థిరపడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్కి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా గోచరిస్తుంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఒక చేదాకా వచ్చిన సంబంధం చేజారిపోవడం అదొక మనోవేదన కారణమవుతుంది. అయితే ఏం జరిగినా మన మంచికి అనుకోండి. ఎందుకంటే మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. మనం బాగుంటే సరిపోదు,
మన పిల్లలు భాగస్వామి బాగుండాలి, వారి కోసం మనం ఎంతైనా కష్టపడాలి అనే ధోరణి ఏర్పడుతుంది. ఈ ఏలినాటి శనిలో 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడన్నా ఆ భగవంతుడు కరుణించాడు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే భావన ఏర్పడుతుంది. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి సఫలీకృతం అవుతాయి. ఆ దిశగా మీరు అడుగులు వేయండి, మంచి ఫలితాలు సంపాదిస్తారు. రాజకీయ రంగంలో వారు కూడా ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు చక్కగా గడిస్తారు, ప్రజాదరణ పొందుతారు. ఒక విషయ వ్యవహారమై చిన్న చిక్కులో పడే అవకాశం గోచరిస్తోంది. అది ఈడీ కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇటువంటి విషయాలలో చాకచక్యంగా ఉండడం, వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో చదవాలనుకునే వారికి ఈ వారం బాగుంది. ఇంజనీరింగ్లో మంచి సీట్ లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి విదేశీ వీసా లభిస్తుంది. అలాగే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం మొత్తంగా అనుసరించే విధంగా గోచరిస్తుంది. కాబట్టి మీరు చేసే పనిని దైవంగా భావించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నాలు ఎక్కువగా చేసుకోండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు అవసరం. ఏదైనా ఒక విషయ వ్యవహారంపై ఎక్కువగా మదన పడతారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఉద్యోగం బాగా వస్తుందా, ప్రమోషన్స్ వస్తాయా, లేదా వ్యాపారం ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా మనం ఏమైనా చెయ్యాలా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తే అది సఫలీకృతం అవుతుంది. ఏదైనా మన సంకల్ప సిద్ధిరస్తు అన్నారు పెద్దలు. జాతకం అయితే 50% ఉంటే మిగతా సగం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఏదైనా మన సంకల్పంతోటి దేవుడి మీద ధ్యానం చేసుకుని మీ కులదైవానికి చక్కగా పూజ చేసుకోవడం లేదా అభిషేకం చేసుకుని ముందుకు వెళ్ళండి. ప్రతి పని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకాలు లేకుండా అధిగమించి ముందుకు సాగుతారు. వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడం ఈ రాశి వారికి మరీ చెప్పదగిన సూచన. ఎందుకంటే వీరికి ఏలినాటి అయిపోయింది, చక్కగా అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవడం అనేది తెలివైన వాడి లక్షణం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం, అలాగే శుక్రవారం నాడు ఆరవలి కుంకుమతో అమ్మవారిని పూజించండి. మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం, సౌర కంకణం ధరించడం చెప్పదగినది. ఎటువంటి చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణించగలుగుతారు. వ్యాపారం చాలా బాగుంటుంది. అయితే జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాట పెరగకుండా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఏ చిన్న విషయమైనా సరే ఎక్కువగా ఆలోచించడం, మదన పడడం తగ్గించుకోవాలి. అయితే ఈ రాశికి పంచమాధిపతి గురువు, జన్మరాశిలో రాహు సంచారం, ఈ రాశి మీద గురువు అనుగ్రహం ఉండడం వల్ల కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఒక స్థలాన్ని కానీ ఇల్లు కానీ అమ్మదలుచుకుంటారు. వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు లేదా వ్యాపారంలో కావచ్చు పెట్టదలుచుకుంటారు. అయితే వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం ఎంతైనా చెప్పదగిన సూచన. వ్యాపారంలో మీకు లాభాలు తక్కువగా ఉంటాయి. వచ్చిన రూపాయి కంటే 2 రూపాయలు ఖర్చు అధికంగా ఉంటుంది. ఎందుకు ఈ వ్యాపారం, చక్కగా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది అనే ధోరణికి వస్తారు. ఏలినాటి శని నడుస్తోంది. ద్వితీయంలో శని మారారు. అయితే ఈ రాశి వారికి ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. కుటుంబ పరంగా
ఎన్ని మనస్పర్ధలు వచ్చినా అవి సమస్య పోతాయి. కుటుంబ సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు అవి సఫలీకృతం అవుతాయి. తల్లిదండ్రుల అండదండలు మీకు గట్టిగా లభిస్తాయి. ఒక చిన్న పని చేద్దామంటే లాగేవారు వెనుక ఉంటారు. మీరు ఎంత ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చేపట్టినా మీరు ఏమీ చేయలేదు అనే భావన ఏర్పడుతుంది, అనే మాట కూడా నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. అలాగే మోకాలు నొప్పికి సంబంధించి, అరికాలకు సంబంధించి బీపీ, షుగర్, థైరాయిడ్, ముఖ్యంగా కడుపు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే షష్టాధిపతి అయిన చంద్రుడు ఈ వారం మేషం, వృషభం, మిథున రాశుల సంచారం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి సమస్యపోతాయి. మనసుకు ప్రతిదీ తీసుకోకుండా వెళ్ళడం అనేది చెప్పదగినది. సంతాన విషయంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల సంతాన విషయంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మౌనంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా ఉందని చెప్పచ్చు. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి విదేశీ అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. అక్కడ ఉన్న విద్యార్థులకు వీసా విషయంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కొంతమంది వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఉద్యోగం సంపాదించాలి, వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనే దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది. అయితే పర్వాలేదు, ఇండియాకు వచ్చేద్దాం, ఇండియాకు వచ్చి జాబ్ చేసుకుందాం, ఏదో చిన్న ఉద్యోగం చేద్దాం అనే భావన కూడా ఏర్పడుతుంది. వీటన్నిటికీ పక్కన పెట్టి మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. ఏదైనా ప్రయత్నం లోపం లేకుండా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. లేకపోతే ఏదో వచ్చేద్దాం, ఇలాగే ఉందాం అని అనుకుంటే అది మీ ఇష్టం. ఏదైనా కష్టే ఫలి అన్నాం. కష్టాన్ని తగిన ప్రతిఫలం రావాలి అంటే మనం కష్టపడాల్సిందే. ఆ కష్టాన్ని తగిన ప్రతిఫలం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎక్కడ తావివ్వకుండా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. ఏదైనా అన్నీ మనకే తెలుసు అనే ధోరణి పక్కన పెట్టి చక్కగా జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు ఎంతవరకు మీరు ఇవ్వగలరో అంతవరకు ఇచ్చినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే మనస్పర్ధలు రావచ్చు, చెయ్యని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చక్కగా ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ముఖ్యంగా ప్రభుత్వపరమైన రాయితీలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఏ నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం, అలాగే ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం, లేదా కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించినట్లయితే రావాల్సిన ధనం ఏదైనా ఆగిపోవడం కానీ, మనకు రావాల్సిన మొండి బకాయిలు కానీ ఏవైతే ఉన్నాయో కొంతవరకు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గతంలో కొనుగోలు చేసిన భూముల విలువ పెరుగుతుంది. ఒక భూమిని అమ్మి స్థిరాస్తిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతాయి. కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరుతుంది. పర్సనల్ లోన్ కావచ్చు, బ్యాంక్ హౌసింగ్ లోన్ కావచ్చు, ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి వివాహం ఎలా చేయాలా, డబ్బులు లేవు అనే ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయంలో డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది. చక్కగా వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి లాగేవారు చాలామంది ఉన్నారు. ఈర్ష్య ద్వేషాలతోటి ఎక్కువగా నిండిపోయి ఉన్నారు. మీరు
ఎంత ప్రయత్నం చేసినా నలుగురిలోనూ చక్కగా ఉండాలనుకుంటారు. కానీ మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు, మిమ్మల్ని కించపరిచేవాళ్ళు, మిమ్మల్ని కిందకి దిగజార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఏదైనా ఆ భగవంతుడి సంకల్పం, భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వెనక్కి వెళ్ళే విధంగా గోచరిస్తుంది. వ్యాపారం నిమిత్తమై ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వివాహ విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా వచ్చిన సంబంధాన్ని చేసుకోవడం ఎంతో చెప్పదగిన సూచన. వివాహ శుభకార్యాల విషయంలో మీకంటూ ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోదలుచుకుంటారు. అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మౌనమే సమాధానం చెప్తుంది. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శనిలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం, సాధ్యమైనంత వరకు విందులు వినోదాలకి దూరంగా ఉండడం, పని మీద ధ్యాస తప్ప ఇంకోటి ఏమీ లేకుండా ఉండడం చెప్పదగినది. జన్మరాశిలో శని సంచారం వల్ల వీరికి కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఏ పని అయినా సరే నిదానంగా సాగుతుంది. ఒకరోజు అవ్వాల్సిన పని ఒక నెలలో అవుతుంది. కాస్త బద్ధకం అని కూడా ఏర్పడుతుంది. మీరెంతో శ్రమించి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఆ భగవత్ అనుగ్రహం కూడా మనకు ఉండాలి. కష్టపడిన దానికి ఫలితం చాలా తక్కువగా ఉంటుంది వీరికి. ఒక్కొక్కసారి ఎందుకు ఈ జీవితం, ఉద్యోగం మానేద్దాం, వ్యాపారం మానేద్దాం, సన్యాసులో కలిసిపోవడం బెటర్ అనే ఆలోచన కూడా వస్తుంటుంది వీరికి. ఎందుకంటే 10 మందికి మనం ఉపకారం చేస్తాం కానీ అపకారం ఏ రోజు చేయలేదు. అటువంటి మన మీద ఎందుకు ఇంత ఈశ్వర ద్వేషాలు అనే భావన ఏర్పడుతుంది. ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది. పోనీ ఎవరికైనా చెప్పుకుందాము అంటే నీకేంటి, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇలాగే కబూర్లు చెప్తావు అనే భావన వస్తుంది. కాబట్టి ఎవరికి ఏది చెప్పకుండా మీ పని మీరు చేసుకోండి. చక్కగా వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఉద్యోగం మార్పు ఉంటుంది. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అయితే చక్కగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, బిజినెస్ వ్యాపారస్తులకు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉన్నవారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. ఒక ప్రాజెక్టు మీ చేతికి వస్తుంది. అయితే ఆ ప్రాజెక్టు మనం చేయగలమా లేదా అని ఆలోచన చేసి చేయగలిగితేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే దాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఎప్పటి నుంచో ఒక పదవి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, మీకు సహాయ సహకారాలు లభించే విధంగా గోచరిస్తుంది. వాటిని అనుసరించి అందరూ మీకు చెప్పిన సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించి ఒక డెసిషన్ మేకింగ్ అనేది మీరు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే కర్మానుసారైనా ఉంటుంది. మన కర్మకి మనమే బాధ్యులం. మనం ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది మనకి కట్టుబడి ఉంటాం. అలాగే ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళండి. దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారంలో వచ్చిన రూపాయిని, ప్రతి రూపాయిని సేవింగ్స్ రూపేణ ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. రేపు చూద్దాం లేదా తర్వాత చూద్దాం అనే కంటే వాటిని ఉపయోగించుకోగలిగితే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే మీ మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవి వెనక్కి తిప్పికొట్టే విధంగా మీరు వ్యవహరిస్తారు. మీరు బాగున్నాం, చక్కగా ఉన్నాము, ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు, మనం వారికి మంచిగా చేసాం కదా, ఎప్పుడు చెడు చేయలేదే, ఎందుకు మనం ఇంత ఈర్ష్య ద్వేషాలతో ఉన్నారు అనే భావన కూడా ఏర్పడుతుంది. ఈ ఏలినాటి శనిలో ఇటువంటి మాటలు కూడా పడవలసి పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఏదున్నా అవన్నీ పక్కన పెట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, సఫలీకృతం అవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చక్కగా రాణించగలుగుతారు. అయితే ఈ ఏలినాటి శనిలో కొంతమందికి చాలా చక్కగా ఉంటుంది, కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఒకసారి ఉద్యోగం పోయే పరిస్థితి, వ్యాపారంలో నష్టాలు అటువంటి ఏర్పడతాయి. కొంతమందికి ఏలినాటి శని మంచి రాజయోగాన్ని ఇస్తారు, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారు. అయితే ఎన్ని తెచ్చిపెట్టినా ఒక ఈర్ష్యాభావాన్ని ఏర్పడుతుంది వీరికి. మనమే పైన ఉండాలి,
పక్కవాడు కిందకి రావాలి, పక్కవాడిని ఎలా పడగొడదామా అన్న ఆలోచనలు ఉంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వారి వారి జాతకాన్ని బట్టి, వారి మనస్వభావం బట్టి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడం, అయిన వారికి ఆకులు కాని వారికి కంచాలు అన్నట్టుగా కాకుండా వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం లేదా నవగ్రహ స్తోత్రం అన్నీ పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జన్మరాశాధిపతి గురువు చతుర్థంలో మారారు. కొన్ని శుభసూచకం చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో స్థలాన్ని అమ్మి కొన్ని అప్పులు తీర్చాలని ఏదైతే అనుకుంటారో ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిగణన సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.